హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఏఎల్పి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం ఈరోజు ఆర్ఆర్బీ ఏఎల్పి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది అఫీషియల్గా చూసినట్లయితే మీకు ప్రజెంట్ ఏ బోర్డు యొక్క రిజల్ట్ వచ్చిందని చూసినట్లయితే ఆర్ఆర్బీ సిలిగిరి మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ నోటీస్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ పిలుస్తారు. ఇక్కడ మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క మనకి రోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రోల్ నెంబర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివిజన్ 1 2024 ఏఎల్పి. ఇది మనకి ఏఎల్పికి సంబంధించి సిలిగిరి బోర్డు యొక్క రిజల్ట్స్ అమ్మ. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ 87 1/10/2025. ఇప్పుడే రావడం జరిగింది. చైర్మన్ ఆర్ఆర్బీ సిలిగిరి. అయితే డాక్యుమెంట్ కోసం ఏమేమి అడుగుతున్నాడో ఒకసారి చూసినట్లయితే the test battery was T-score, composite T-score and score out of 30% as weightage of ALP merit and qualifying status of candidates who have appeared in the computer CBT టెస్ట్లో మనకి సైకో టెస్ట్ ఉంది కదమ్మా. సైకో టెస్ట్ అనేది 7 నెలల 15వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 నెలల 31వ తేదీన ఇవి కండక్ట్ చేయడం జరిగింది. సో వీటి యొక్క రిజల్ట్స్ అనేవి మనకి కంప్లీట్గా ఈరోజు ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్కి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనకి ఎవరైతే సిలిగిరి బోర్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నాం చూడండి. సో మనకి ఇక్కడ ఇది ఈ పీడిఎఫ్ అనేది మన కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మనకి సికింద్రాబాద్ అవ్వచ్చు, లేకపోతే భువనేశ్వర్ బోర్డు అవ్వచ్చు, చెన్నై బోర్డు అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ యొక్క రిజల్ట్స్ వాటి యొక్క కట్ ఆఫ్ అనేది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సికింద్రాబాద్ వచ్చినప్పుడు కంప్లీట్గా వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇంకేమైనా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో ఫ్రీగానే మనం ఫిజిక్స్ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. ఇదివరకే మనం ఫస్ట్ సెకండ్ యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనకి థర్డ్ ఫోర్త్ యూనిట్స్ కంప్లీట్ అయిపోతే సో మీకు యాజ్ పర్ యాజ్ పాసిబుల్ ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.